టిక్టాక్ గత కొన్ని సంవత్సరాల క్రితం దేశవ్యాప్తంగా ఎంత ఆదరణ పొందిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇన్స్టా రీల్స్ వెలుగులోకి వచ్చింది, కానీ అంతకుముందు కరోనా టైం కంటే ముందు చైనాతో కొంత గాల్వాన్ యుద్ధ పరిస్థితుల కంటే ముందు టిక్టాక్ ఒక ప్రభంజన సృష్టించింది. ఇప్పుడు నిషేధంలో ఉన్నటువంటి ఈ టిక్టాక్ మరలా ఓపెన్ కాబోతుంది అనేటువంటి చర్చ విస్తృతంగా కొనసాగుతుంది. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోదీ చైనాలో పర్యటించడం, చైనా అధ్యక్షుడితో అక్కడ మాట్లాడేటువంటి ప్రయత్నం కొనసాగుతుండడం, అదే టైంలో ఇక్కడ గురుగ్రామ్లో ఉన్నటువంటి తమ కార్యాలయంలో 2 పోస్టులకి ఉద్యోగ భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. దీంతో టిక్టాక్ మళ్ళీ రీఓపెన్ కాబోతుంది అనేటువంటి చర్చ కొనసాగుతుంది. లింక్డ్ఇన్లో ఓ పోస్ట్ పెట్టింది, గురుగ్రామ్లోని తన ఆఫీస్ 2 ఖాళీలను భర్తీ చేయబోతున్నట్టుగా. మోడరేటర్, అదేవిధంగా నాయకత్వానికి సంబంధించిన 2 పోస్టులు. అంటే ఇది వేరువేరు సంబంధమైనటువంటి వార్త. అటు ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడిని కలిచేటువంటి సందర్భము, ఇటు గురుగ్రామ్లో 2 పోస్టులకి భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం. సో 2 ఎట్ ఏ టైం జరగడం వల్ల, కోయిన్సిడెంట్గా జరగడం వల్ల ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. దీనికి సంబంధించి కేంద్ర వర్గాలు చెప్తున్న దాని ప్రకారం చూస్తే అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా నిషేధం కొనసాగుతుంది. నిషేధాన్ని నుంచి అయితే వెసులుబాటు ఇంకా ప్రస్తుతానికి లేదు అనేటువంటి విషయాన్ని అయితే వారి నుంచి వినపడుతుంది. బట్ ఈ చర్చ మాత్రం కోయిన్సిడెంట్గా 2 ఎట్ టైం జరగడం వల్ల ఖచ్చితంగా టిక్టాక్ మరలా రాబోతుంది అనేటువంటి చర్చ అయితే వైరల్గా మారుతుంది. మరి భవిష్యత్తులో దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం? నిజంగానే టిక్టాక్ని మరలా మన దేశానికి ఆహ్వానిస్తుందా? చైనా అధ్యక్షుడితో చర్చల తర్వాత ఎలాంటి పరిణామాలు రాబోతున్నాయి అనేది కూడా వేచి చూడాలి.